హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఇది ఉద్యోగులందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరికి కూడా మంచి న్యూస్ ఇది. ఓకేనా? దేశంలో 8 కోట్ల మందికి ఇది ఒక మంచి న్యూస్. ఓకే, సో ఏంటి అంటే ఇక్కడ మీకు ఈపీఎఫ్ అంటే తెలుసా? ఈపీఎఫ్ మనం జాబ్ చేస్తుంటాం కదా. జాబ్ చేసినప్పుడు మన సాలరీ నుంచి అమౌంట్ కొంచెం, కంపెనీ నుంచి అమౌంట్ కొంచెం కట్ అయిపోయి ఈపీఎఫ్ దాంట్లో జమ అవుతూ ఉంటుంది. దాన్ని మనం అప్పుడప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే మనకు విత్‌డ్రా చేయకపోతే మనకు 60 ఇయర్స్ వచ్చిన తర్వాత పెన్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది మీకు ఐడియా ఉంది. ఈపీఎఫ్, పీఎఫ్ అని చెప్తూ ఉంటారు. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ లాగా చెప్తూ ఉంటారు. ఒక ఆర్గనైజేషన్ అన్నమాట ఇది. అయితే చాలామంది పీఎఫ్‌ని విత్‌డ్రా చేసుకునే సమయంలో చాలా కష్టాలు పడుతూ ఉంటారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకప్పుడు పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే ఫార్మ్ నింపుకొని కంపెనీ దగ్గరికెళ్ళి కంపెనీ వాళ్ళ సైన్ పెట్టించుకొని, మన సైన్ పెట్టించుకొని, డీటెయిల్స్ రాసి అక్కడ పీఎఫ్ ఆఫీస్ ఉంటదనమాట. రీజనల్ ఆఫీస్‌లోకెళ్ళి ఇస్తే అది ఎప్పటికో నెల తర్వాతనో ఎప్పటికో మనకు డబ్బులొచ్చేవి. తర్వాత కొద్దిగా అప్‌డేట్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం, ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేసుకోవడం అనేది మనకు సాధ్యమైంది. యూమాంగ్ యాప్ ద్వారా గానీ లేదా పీఎఫ్ అకౌంట్‌లో లాగిన్ అయ్యి గానీ విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఒక 10 డేస్, 15 డేస్ అట్లా టైం పట్టేది. ఈ మధ్య అది 1 వీక్ తగ్గింది. 1 వీక్ లోపు వచ్చేస్తున్నాయి. దీన్ని ఇంకా సులభతరం చేస్తూ ఈపీఎఫ్ఓ 3.0 అప్డేట్ అని చెప్తూ ఉన్నారు. సో ఈపీఎఫ్ఓ 3.0లో ఏంటి అంటే సింపుల్‌గా ఇంట్లో కూర్చొని ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆ యాప్ ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా మన పీఎఫ్ అకౌంట్ ఓపెన్ అయితది. దాంట్లో డబ్బులు ఎన్ని ఉన్నాయో కనిపిస్తది. దాంట్లో నుంచి మనం సింపుల్‌గా యూపీఐ పిన్ టైప్ చేసి పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న డబ్బుని మన బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అన్నమాట. ఓకేనా అండి. సో దీనికోసం ఎప్పటినుంచో గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అది ఇప్పటికి మనకు వచ్చింది. ఏప్రిల్‌లో అదైతే మనకు రాబోతుందండి. సో యాప్ ఏంటి? అది ఎలా ఉంటుంది? ఎలా చేయాలనేది ఇంకా మనకు పూర్తిగా అది రాలేదు. మనకు ఏప్రిల్‌లోపు అది రావడం అయితే కన్ఫర్మ్ అయిపోతదన్నమాట. సో కొంతమంది చెప్తున్నారంటే యుమాంగ్ యాప్ ఉంది కదా. యుమాంగ్ యాప్‌లో ఆల్రెడీ మనం చూసుకోవచ్చు. చూసుకొని దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో యుమాంగ్ యాప్‌లో గాని అప్డేట్ తీసుకురావచ్చని చెప్తున్నారు. లేదా వీళ్ళు తీసుకొచ్చే యాప్‌ని యుమాంగ్ యాప్‌తో లింకప్ చేయొచ్చని కూడా చెప్తున్నారు. ఇంకొంతమంది భీమ్ యాప్ ఉంది కదా. భీమ్ యాప్‌ను కూడా ఈ యాప్‌కి లింక్ చేయొచ్చని చెప్తున్నారు. కొంతమందేమో భీమ్ యాప్ ద్వారానే విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్తూ ఉన్నారు. ఓకే, కొద్దిగా ఒక ఏప్రిల్ దాకా మనం ఓపిక పడితే మనకి యాప్ ఏంటి, ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనేది తెలిసిపోతుంది. అయితే ఈపీఎఫ్‌లో మనం ఏందంటే ముఖ్యంగా దాంట్లో ఏంటంటే 25% లాగ్ ఉంటుందన్నమాట. మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. మన ఖాతాలో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్‌లో 25% అనేది లాగ్‌లో ఉంటుందన్నమాట. మిగతా 75% అనేది మనకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ 75% కూడా విత్‌డ్రా ఎందుకు చేస్తున్నాం అనేది కూడా మన రీజన్స్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్‌నెస్సా, ఎడ్యుకేషన్ పర్పసా, హౌస్ కన్స్ట్రక్షనా, సంథింగ్ కొన్ని రీజన్స్ వస్తూ ఉంటాయి. ఆ రీజన్‌లో ఏ రీజన్ వల్ల నువ్వు విత్‌డ్రా చేసుకుంటున్నావు అనేది అందులో క్లిక్ చేస్తే ఆ రీజన్‌కి ఎంత అమౌంట్ విత్‌డ్రా చేయాలో వాళ్ళు చూపిస్తారు. దాన్ని బట్టి మీరు ఎలిజిబుల్ అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక ఏప్రిల్ దాకా ఓపిక పట్టుకోండి. సో సింపుల్‌గా హాయిగా ఇంట్లో కూర్చొని మనం హాయిగా మనీని విత్‌డ్రా చేసుకోవచ్చు పీఎఫ్ నుంచెల్లి. ఓకే. అయితే చాలామంది చెప్తున్నారంటే ఇదేమో కొంతమందేమో ఇది అడ్వాంటేజ్‌గా చెప్తున్నారు. బాగా ఉందని చెప్తున్నారు. కొంతమంది డిసడ్వాంటేజ్ కూడా ఉంది ఇందులో అని చెప్తున్నారు. అడ్వాంటేజ్ ఏముంది? డిసడ్వాంటేజ్ ఏముందనేది మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. ఓకే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఫ్యూచర్‌లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా అండి? థాంక్ యూ.